మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నా. దేవుడు మనల్ని ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పెంచి మరి యొక్క ప్రభు దినమందు మనందరము దేవుని యొక్క సన్నిధిలో చేరి క్రీస్తునందు దేవుడు ఉంచినటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనము పొందినట్లు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉంటున్నాం. సంఘ కార్యక్రమాల్లో మనము తరచుగా పాల్గొనలేకపోవట కానీ లేకపోతే ఆసక్తి చూపించకపోవడం కానీ ఈ విధమైనటువంటి ధోరణి మనలో ఉన్నట్లయితే మనము క్రొత్త నిబంధన సంఘమునకు చెందినటువంటి వారమే అవుతామా? లేకపోతే సో కాల్డ్ క్రిస్టియన్స్ అంటే నామకార్థ క్రైస్తవుల లెక్కలోకి మనం వస్తామా? ఒకసారి ఆలోచన చేయండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో మనము అంటే నేడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మూలలో, ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలలో సంఘము ఎక్కడ వరకైతే వ్యాపించబడిందో క్రీస్తు సంఘము, అక్కడ ఉన్నటువంటి ప్రతి సంఘము కూడా వెంబడించినట్లు లేక అనుసరించినట్లు మాదిరి చూపబడినట్లుగా మనకి ఒక సంఘము మాదిరిగా ఉంది. అది ఆదిమ సంఘం. యెరూషలేములో క్రీస్తు శకం 33వ సంవత్సరంలో అపోస్తలులు పునాదిగా ఏదైతే సంఘము స్థాపించబడిందో, క్రీస్తు సంఘమును కట్టాడో ఆ సంఘం మనకి మాదిరిగా ఉంది. వారి యొక్క కార్యాచరణ ఎలా ఉండేది? వారు ఎలా ఉండేవారు? వారి వలె మనం ఉండినట్లుగా ఈరోజు మనం నేర్చుకుంటున్నాం కదా. అయితే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళ దినచర్య ఎలా ఉండేది? వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసేవాళ్ళు? ఏ కార్యక్రమాలు చేయటం ద్వారా వాళ్ళు ఆత్మ సంబంధంగా బలపడగలిగారు అనేదాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈరోజు ఒకవేళ అలాంటి లక్షణాలు మనలో లేకపోతే నిజంగా మనం కూడా క్రీస్తు సంఘానికి చెందిన వాళ్ళమేనా అనే ఒక ప్రశ్న ఉత్పన్నము రాక తప్పదు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయములో, అపోస్తల కార్యములు 4వ అధ్యాయములో 32వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారయుండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఎక్కడ మనం చదువుతున్నాం అంటే ఎవరి గురించి చదువుతున్నాం ఇది మనకు తెలియాలి. ఎవరి గురించి మనం చదివేది? నో ఆన్సర్. ఎవరి గురించి మనం చదివేది? ఆదిమ సంఘం మొదటి శతాబ్దములో క్రీస్తు ప్రభువు చేత కట్టబడి స్థాపింపబడి ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ఏదైతే మాదిరిగా ఉంచబడిందో ఆ యొక్క సంఘము యొక్క కార్యాచరణ మరియు ఆ సంఘము యొక్క ఆత్మీయమైనటువంటి వృద్ధిని గురించి మనము చూస్తున్నాము. ఆ సంఘం యొక్క వృద్ధిని గురించి మనం చూస్తూ ఉన్నాము. And the multitude of them
that believed were of one heart and soul. And not one of them said that aught of the things which he possessed was his own, but they had all things common. They had all things common. అంటే అర్థం ఏంటో తెలుసా? వారికి కలిగి ఉన్నటువంటి వాటిని సమిష్టిగా ఉంచుకొని ఉన్నారు. అంటే సమిష్టిగా ఉంచుకొని ఉన్నారు అంటే వారు కలిగి ఉన్నటువంటిది ఏదైనాను సరే అందరిది అనేటువంటి భావన వాళ్ళు కలిగి ఉన్నారు. నేను దీన్ని ఎందుకు చెబుతున్నానంటే వారు ఆత్మ సంబంధముగా ఎంత ఎదిగి ఉన్నారు అనేటువంటి దాన్ని, వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన స్థితిని మీరు అంచనా వేయాలి. వారు కలిగి ఉన్నటువంటిది ఏది కూడా తమదని అనుకోక వాళ్ళు కలిగి ఉన్నటువంటిది అంతా కూడా ఇది మనది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఆత్మ సంబంధంగా ఎంత ఎదిగి ఉన్నారు అనేటువంటి దాన్ని మనం అంచనా వేయగలగాలి. అంచనా వేయటానికైనను సరే ఇక్కడ కొంత నాలెడ్జ్ అవసరమే. అవునా? దేనైనా అంచనా వేయాలంటే కనీసం దానికి సంబంధించినటువంటి కొంత నాలెడ్జ్ అవసరమే కదా. కాబట్టి వారి యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని మనం అంచనా వేయటానికి ఏం చేస్తున్నామంటే వాళ్ళు చేసినటువంటి పనిని స్టడీ చేస్తున్నాం. అంటే వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మనం గమనించుతున్నాం. ఆ ఆలోచనని మీరు గమనించి వాళ్ళు కలిగి ఉన్న మనస్సుని మీరు ఒకవేళ గమనించినట్లయితే వాళ్ళ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితి ఎలా ఉంది అనేటువంటి దాన్ని మీరు అంచనా వేయటానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఒకరోజు అక్కడ అజ్జలి టీ స్టాల్ అని మన రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక టీ స్టాల్ ఉంది. అక్కడ ఒక ఆర్ఐ గారితో నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన కారులో వచ్చి వాళ్ళ పాపను తీసుకొని వచ్చాడు. ఆయన మాతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ దగ్గరికి, అంటే మా దగ్గరికి ఒక ఆయన అడుక్కోవడానికి ఒక ఆయన వచ్చాడు. బెగ్గర్ అడుక్కోవడానికి ఒక ఆయన వచ్చినప్పుడు మేము ఈయన ఆర్ఐ గారిని గమనిస్తున్నాం, ఆయనతో మాట్లాడుతున్నాం. ఆయన మాతో మాట్లాడుతూ ఆయన మాటల్లో నిమగ్నమై ఉన్నాడు. అయితే పక్కన ఉన్నటువంటి పాప అంటే వాళ్ళ పాప ఎంత ఉంటుంది వయసు అంటే ఒక జోయల్ అంత వయసు, లేకపోతే ఈ పాప అంత వయసు ఉంటుంది. ఆ వచ్చినటువంటి ఆయన్ని గమనించి ఆయన్ని పట్టించుకోవట్లేదు. గమనించి డాడీ ఆయనకి మనం ఏదన్నా ఇద్దాం అంటుంది. ఆయనకి ఏదన్నా ఇద్దాం అని చెప్పేసి అంటే ఆయన పట్టించుకోవట్లే. అయితే గట్టిగా పిలిచి డాడీ ఆయన మనల్ని ఏదో అడుగుతున్నాడు, మనం డబ్బులు ఆయనకి ఇద్దామని చెప్పేసి అన్నాడు. మరి చూసిండు ఆయన పాకెట్స్ అన్నీ వెతికిండు, ఏమీ లేదు. అయితే వెంటనే ఆయన ఏం చేసిండంటే కారులో డబ్బులు ఉన్నాయి, అంటే కారులో ఇది ఉంటుంది కదా, ఏమంటుంది దాన్ని, డాష్ బోర్డ్. ఆ డాష్ బోర్డ్ దగ్గర డబ్బులు ఉంటాయి, నాన్న వెళ్ళి దాంట్లో తీసుకొని రా అని చెప్పేసి అని అన్నాడు. అంటే పాప వెళ్ళింది, పరిగెత్తుకొని పోయింది. డాష్ బోర్డ్లో డబ్బులు చూసింది, లేవు. మళ్ళీ వచ్చింది, డాష్ బోర్డ్లో డబ్బులు లేవు, ఆయనకి ఇవ్వాలి, నువ్వు ఇవ్వా అని చెప్పేసి అన్నది. అంటే అప్పుడు ఇంకొక లాక్ ఏదో, అంటే పైన కాకుండా మళ్ళీ ఇంకా డాష్ బోర్డ్ కింద ఇంకొక లాక్ చేసినటువంటి బాక్స్ ఉంటుంది. సో దాంట్లో ఉంటాయేమో, పక్కనున్నటువంటి వాళ్ళ డ్రైవర్కి కీ ఇచ్చి దాంట్లో డబ్బులు ఉన్నాయి, తీసుకొని వచ్చి పాపకి అని చెప్పేసి అంటే పాప ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎంతో తీసుకొని వచ్చి అతనికి డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడు కామైంది. ఆయనకి డబ్బులు ఇచ్చిన దాకా కూడా అమ్మాయి అతన్ని మెసలనీయలేదు. మేమేమనుకున్నామంటే పక్కన ఉన్నటువంటి మేము వాస్తవంగా ఆయన గురించి మాకు తెలుసు, చాలా మంచి మనసు కలిగినటువంటి వాడు, ఎవరితోనైనా చాలా చక్కగా మాట్లాడతాడు, దయగలిగినటువంటి వాడు. మేమేమనుకున్నామంటే సార్ చూడు వాళ్ళ పాపకి ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చిండో, అంటే వాళ్ళ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటే
వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ విధమైనటువంటి విధానాన్ని వాళ్ళు నేర్పుతుంటే ఆ పాప ఏదో సహాయం చెయ్యాలి అని తాపత్రయపడుతుంది అని మేము అంచనా వేసాం. అక్కడ ఉన్నటువంటి మేము అంటే చూడండి, అంటే వాళ్ళు చేసే కొన్ని పనుల ద్వారా వాళ్ళు ఇంట్లో ఏమి నేర్పుతున్నారు, లేకపోతే వాళ్ళ మనసు ఎలాంటిది అని తెలుసుకునే అవకాశం ఉందా? ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ ఒక మనుషులు చేసేటువంటి క్రియలను బట్టి వాళ్ళు ఏ విధమైన మనసు కలిగి ఉన్నారు, ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నారు, వాళ్ళు ఆత్మ సంబంధంగా ఎంత బలపడి ఉన్నారు అనేటువంటి దాన్ని మనం అంచనా వేయచ్చా? వేయలేమా? రైట్. సో అలాగే అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 32వ వచనంలో ఉన్నటువంటి ఎవరైతే ఆదిమ సంఘం ఉందో ఆ యొక్క ఆదిమ సంఘము ఏ విధంగా ఉన్నారట చూడండి ఒకసారి. వారు విశ్వసించినటువంటి వారు ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. నేను తప్పు చదివా. నేను చదివిన తప్పేంటో చెప్పండి. మళ్ళీ తప్పు చదివేనా? విశ్వసించినటువంటి వారు ఏక ఆత్మయు ఏక హృదయమును గలవారై ఉండిరి అన్నాను కదా. అక్కడ నేను తప్పు చదివాను. ఏం తప్పు చదివాను? విశ్వసించిన వారు అందరూ ఏక హృదయము ఏకాత్మయు కలిగిన వారై ఉన్నారు. విశ్వసించినటువంటి వారు అంటే దానిలో కొద్ది మందినే తీసుకోవడానికి అవకాశం ఉంది, అంతేనా? విశ్వసించినటువంటి వారు అందరూ అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి ఆదిమ సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా అదే హృదయాన్ని అదే ఆత్మను కలిగి ఉన్నారట. మరియు ఏక హృదయము ఏక ఆత్మ అంటే వాళ్ళలో ఎలాంటి ఒక యూనిటీ ఉందో చూడండి, ఎలాంటి ఒక ఐక్యత ఉంది అనేటువంటి దాన్ని చూడండి, మీరు గమనించండి. అందరూ ఒకే అంటే ఏక హృదయము ఏక ఆత్మయు కలిగినటువంటి వాళ్ళై ఉన్నారు. ఉదాహరణకి ఒకటి చెబుతాను నేను. మీ ఇంట్లో మీరు ఏదో ఒక సందర్భంగా ఒక 1/2 kg స్వీట్స్ తెచ్చుకున్నారు మంచి షాప్లో. మీరు 4 ఉన్నారు కుటుంబ సభ్యులు. అక్కడ స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి పెట్టారు. దీంట్లో మీ 4 ఆ యొక్క స్వీట్ బాక్స్లో ఎన్ని స్వీట్స్ ఉన్నా కానీ ఈక్వల్గా పంచుకుంటారు, మీకు నచ్చింది తీసుకుంటారు. ఒకవేళ ఈ 4లో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరు ఏది తీసుకున్నా కానీ మీరు ఇబ్బంది పడరు, నిజమేనా? అనుకోరు. ఎందుకంటే మీ 4 ఒకటి, 1 ఫ్యామిలీ. ఒకవేళ ఆ ఇంట్లో ఇతర వ్యక్తులు ఉన్నారు, అంటే గెస్ట్లు ఉన్నారు, లేకపోతే మిమ్మల్ని పరామర్శించడానికో మిమ్మల్ని కలవడానికో వచ్చినటువంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. అక్కడ సోఫా మీదనో చైర్ మీదనో కూర్చొని చూస్తున్నారు. మీరు తెచ్చుకున్నటువంటి ఆ స్వీట్ బాక్స్లో మీరు వెళ్ళి తీసుకోగలిగినంత ధైర్యంగా వాళ్ళు వచ్చి తీసుకుంటారా? ఎందుకని? ఈ కుటుంబం అనేటువంటిది ఒకటి, వీళ్ళకున్నటువంటి మనసు వేరు, వీళ్ళు ఒకటి కాదు కదా. కాబట్టి మీకున్నంత స్వేచ్ఛ, మీకున్నటువంటి ధైర్యము వాళ్ళకు ఉండదు. మీ 4లో ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి దానిలో ఏదైనా తీసుకోవడానికి మీకు హక్కు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు కూడా వచ్చినటువంటి వాళ్ళు కూడా మీకు క్లోజ్ రిలేషన్ అయితే కొంతవరకు ముందుకొచ్చి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంచెం దూరం వాళ్ళైతే రారు. మీరు వెళ్ళి ఇస్తే కానీ తీసుకోరు, కొంతమంది మొహమాట పడతారు. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అని చెప్పేసి అంటే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకటైతే, వాళ్ళందరూ ఒకే దానికి చెందినటువంటి వారైతే వాళ్ళు కలిగి ఉన్న వాటన్నిటిని కూడా సమానంగా పంచుకునే హక్కు ఉంటుంది, మనసు ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వారిలో ఏ తారతమ్యం ఉన్నను సరే, ఏ విభేదం ఉన్నను సరే, ఏ భేదం ఉన్నను సరే అంత ధైర్యంగా మనం వెళ్ళి తీసుకోలేదు. నిజమా కదా? రైట్. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆదిమ సంఘములో ఇప్పుడు మనం దేని గురించి అయితే చదువుతున్నామో అక్కడ ఉన్నటువంటి ఆదిమ సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఏక హృదయము ఏకాత్మయు కలిగినటువంటి వారై ఉన్నారు. దాన్ని కింద వివరించి ఇంకా దాన్ని వివరంగా తెలియచేయటానికి కొరకు ఆయన ఏమన్నాడంటే
ఎవడును తనకు కలిగినటువంటి వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. ఏదియు తనదని అనుకోలేదు. ఉదాహరణకి నా దగ్గర ఉన్నటువంటి ఈ పెన్ను యొక్క వాల్యూ ఎంతో నేను చెప్పను, కానీ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని మీలో ఎవరైనా ఎప్పుడైనా తీసుకొని వాడుకోవచ్చు అని చెప్పేసి నేను పెట్టాను అనుకోండి, దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ అస్, అంతేనా కదా? ఇది మన అందరిది, అంతేనా? సో ఇది నాది అని చెప్పేసి నేను అంటున్నానంటే దాని అర్థం ఏంటి? ఇది అందరిది కాదు, ఇది నాది అని. సో ఇక్కడ కలిగి ఉన్నటువంటి ఏవేవైనా సరే అది అందరిది అంటున్నారంటే, దాన్ని సమిష్టిగా ఉంచుకుంటున్నారంటే ప్రతిదాన్ని వాళ్ళు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగతంగా కలిగినటువంటి ప్రతిదాన్ని కూడా అది అందరిది అనేటువంటి భావన కలిగి ఉన్నారు అంటే ఎంత ఆత్మీయంగా బలపడి ఉన్నారో, ఎంత ఆత్మ సంబంధంగా ఎదిగి ఉన్నారు అనేటువంటి దాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ నేను లేనప్పుడు డైరెక్ట్గా మీలో ఎవరైనా సరే, బ్రదరు కారు తాళం ఎక్కడుంది ఒకసారి అది ఇవ్వండి అమ్మా అని చెప్పేసి తీసుకొని నన్ను అడగకుండా మీరు నా కారు వేసుకొని పోయారంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ అంటే దాని అర్థం ఏంటంటే అది అందరిది అయి ఉండాలి, అది అందరూ వాడుకునేది అయి ఉండాలి, అందరూ వాడుకోవడానికి అనుమతి ఇచ్చి ఉండాలి, అవునా కాదా? అది ఒక సమిష్టిదైతే ఆ పని చేయగలరు, పర్సనల్ అయితే చేయలేరు. ఇక్కడ ఏంటంటే అసలు పర్సనల్స్ ఏమీ లేవట. అంటే వ్యక్తిగతమైనటువంటి ఆస్తులు కానీ అసెట్స్ కానీ ఇంకా ఏవీ లేవు, అలాంటి ఆ ఫీలింగే వాళ్ళకి లేదట. వాళ్ళు ఏది కలిగి ఉన్నా కానీ ఇది అందరిది అనేటువంటి భావన వాళ్ళు కలిగి ఉన్నారంటే వాళ్ళు ఏ విధమైనటువంటి ఆత్మీయంగా బలపడి ఉన్నారు అనేటువంటి దాన్ని మీరు ఆలోచన చేయాలి. చూడండి, ఇంకా ఇదియుగాక వారు కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికి కొదవలేకపోయెను. ఇంతకీ వాని అక్కర కొలది పంచిపెట్టింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరెవరికి ఏ అక్కరైతే ఉందో, ఏ అవసరైతే ఉందో ఆ అవసరాన్ని బట్టి అక్కడ పంచిపెట్టింది ఎవరు? అపోస్తులు. చదవండి క్లియర్గా, అపోస్తులు పంచిపెట్టారు. ఇంతకీ ఎవరిది పంచిపెట్టారు? ఎవరెవరైతే అక్కడ వాళ్ళు కలిగినటువంటి వాటిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టారో ఆ తర్వాత అది వాళ్ళది కాదు, అవునా కాదా? రైట్. మీరెప్పుడు మీకు ఏదన్నా మీ ఇంట్లో ఏదైనా ఒక దేవుడు మేలు చేశాడని చెప్పేసి ఒక అరటిగల తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. పెట్టక ముందు మీది, అంతే కదా? పెట్టిన తర్వాత ఇది అందరిది. సో తలా ఒకటి తీసుకుంటుంటే నా ఎన్ని పోతా నేను బాధపడతారా? కూర్చొని అక్కడ బాధపడతారా? అయ్యో ఇంటికి కొన్నైనా తీసుకొని పోతా అనుకుంటే ఒక్కొక్కరు రెండు తీసుకుంటున్నారుగా, ఒక్కొక్కరు తీసుకుంటామంటే అనుకుంటారా? నో, అది అందరిది. సో గల మొత్తం ఖాళీ అయినా కానీ మీ మనసు ఏం కాకూడదు? బాధపడకూడదు. ఖాళీ గల మీ చేతికి ఇచ్చినా కానీ ఏం చేయకూడదు? బాధపడకూడదు, ఎందుకంటే అది అందరిది కదా. ఎస్. సో ఇక్కడ విషయం ఏంటంటే తెచ్చేటువంటి వాళ్ళు అందరూ తమకు కలిగినటువంటిది అంతా తీసుకొని వచ్చి ఎక్కడ పెడుతున్నారు? అపోస్తుల పాదముల యొద్ద పెడుతున్నారు. ఉద్దేశం ఏంటి? అక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరెవరికి ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా పంచాలి అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు తెస్తున్నారు. తేవడానికంటే ముందు వాళ్ళదే, తెచ్చిన తర్వాత వాళ్ళది కాదు. ఈ విషయం అర్థం కాంది ఎవరికి? అననీయ సప్పీరాకి, అవునా కాదా? అననీయ సప్పీరాకి అర్థం కాలేదు. ఆ యొక్క క్యాలిక్యులేషన్లో ఏదో మిస్టేక్ జరిగింది. వాళ్ళు అనుకునే దానిలో ఇద్దాము అనుకోవడానికంటే ముందు మీదే, ఇద్దాము అనుకున్న తర్వాత మాత్రం మీది కాదు, అది దేవుంది. కాబట్టి సో అంటే చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అక్కర కొలది తీసుకొస్తున్నారు.
కలిగినటువంటి వాళ్ళు అమ్ముతున్నారు. అమ్మినటువంటి వాళ్ళు వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెడుతున్నారు. ఆ యొక్క అపోస్తులు ఏం చేశారంటే ప్రతి వానికి కూడా వాని అక్కర కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికి కొదువ లేకపోయెను. సో ఇది ఎందుకు నేను చెబుతున్నానంటే ఇది ఆదిమ సంఘము ఎంత ఆత్మ సంబంధముగా బలపడ్డారు, ఎదిగారు అనేటువంటి దాన్ని చూపించుట కొరకై, ఒక అంచనాకి మీరు రావడం కొరకై నేను మీకు చూపిస్తున్నాను. ఒక అంచనాకి మీరు రావాలి, వాళ్ళు ఎంత ఎదిగారు అనేటువంటి దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే వాళ్ళు ఆ విధంగా ఆత్మ సంబంధంగా ఎదగటానికి కారణం ఏంటి? ఎలా ఎదిగారు? రాత్రికి రాత్రే దేవుడు వాళ్ళ మనసు మొత్తం ఇట్లని మొత్తం మార్చిపడేశాడా? చాలామంది ప్రార్థన చేస్తున్నారు కదా, అయ్యా నా భర్తను మార్చయ్యా, నా భర్తను మార్చయ్యా. చాలామంది భార్యల గురించి ప్రార్థన చేస్తున్నారు, నా భార్య నా మాట వింటలేదయ్యా, ఏది చెప్పినా ఎదురు మాట్లాడుతుంది. అవునా కదా, నా భార్య మనసు మార్చయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. చాలామంది అత్తల గురించి ప్రార్థన చేస్తున్నారు, అయ్యా ఏదన్నా కాలు ఇరిగితే మంచంలో పడితే నన్ను తిట్టకుండా కొట్టకుండా బాగా ఉంటుందని. చాలామంది కోడళ్ళు అత్తలు ప్రార్థన చేస్తున్నారు, మనసు మార్చయ్యా, నా మాటే వినేటట్టుగా చెయ్యి. ప్రతి ఒక్కరిది ఇదే ఆలోచన, నా మాట అందరు వినేటట్టుగా చెయ్యి అనేటువంటి ఆలోచనే. వీళ్ళు లోబడే ఆలోచన లేదు, ప్రతి ఒక్కరు వాళ్ళ మాట. మరి ఆమె ప్రార్థన చేస్తుంది, కోడలు అత్త ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించాలా? మీరు చెప్పండి ఒకసారి. అత్త ప్రార్థన చేస్తుంది, కోడలు ప్రార్థన చేస్తుంది. ఆమె నా మాట వినాలని, ఏమో నా మాట వినాలని. దేవుడు ఎవరు ప్రార్థన ఆలకించాలా? భార్య ప్రార్థన చేస్తుంది, భర్త ప్రార్థన చేస్తున్నాడు, మార్పు చెంది నా మాట వినేటట్టు చేయాలని. ఇప్పుడు భర్త ప్రార్థన వినాలా దేవుడు? భార్య ప్రార్థన వినాలా? వీళ్ళ ప్రార్థన ఏది విండవు, ఎవ్వరి ప్రార్థన విండవు. ఎందుకంటే వీళ్ళు కోరుకునే కోరిక న్యాయమైంది కాదు కదా. దేవుడు రాత్రికి రాత్రి ఇట్లా వచ్చి మనల్ని మార్చేటువంటి కార్యక్రమాలు ఏమీ చేపట్టలేదు. ఒకవేళ ఆ విధంగా అయితే, ఆ విధంగా దేవుడు వాళ్ళ మనసు మార్చేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నట్లయితే ఇజ్రాయేలీలు అరణ్యంలో అంతమంది రాలిపోవలసినటువంటి అవసరం ఏంటి? యెహోషువ కాలేబులు ఇరువురు మాత్రమే అక్కడ కనానులో ప్రవేశించవలసినటువంటి అవసరం ఏంటి? నిజమా కదా? కొన్ని లక్షల మంది ఇజ్రాయేలీలు చనిపోయారు, లక్షల మంది. ఆ లక్షల మంది ఎవరి కుమారులు, ఎవరి సంతానం అంటే అబ్రహాము సంతానం. దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు తన చేతులారా చంపుకోవడానికి మనసు ఎలా వచ్చింది? చాలాసార్లు మనకు వచ్చే ప్రశ్న. లోపడలేదు, తిరుగుబాటు చేశారు, సనుక్కున్నారు, వ్యభిచరించారు. దేవుడు తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళని నాశనం చేశాడు. సో పాయింట్ ఏంటంటే దేవుడు మనస్సుని మార్చేటువంటి కార్యక్రమం ఇక్కడ చేపట్టట్లేదు. అది మనకు అర్థం కావట్లేదు చాలామందికి. మనస్సు మార్చుకోవాల్సింది ఎవరు? మనము. దేవుని వాక్యము చేత మన మనస్సు మార్చుకోవాలి. మీరు బాప్తిసం తీసుకునేటప్పుడు 5 మెట్ల గురించి చదువుకుంటారు కదా. ఏంటా 5 మెట్లు? వినుట, విశ్వసించుట, మారు మనసు పొందుట, ఒప్పుకొనుట, బాప్తిసం. మారు మనసు పొందుట అనేటువంటి ఒక స్టెప్ ఉందా? ఈ స్టెప్ చేసేది ఎవరు? మారు మనసు పొందుటనా? అంతే కదా. పొందాల్సింది ఎవరు? మనము. మారు మనసు పొందకపోతే బాప్తిసం లేదు అంటున్నాడు సువార్తికుడు. దేవుడు అంటున్నాడు, మారు మనసు పొందకపోతే బాప్తిసం లేదు, రక్షణ లేదు. అయితే మీరేమనుకుంటున్నారు? నా మనసు దేవుడు ఎప్పుడు మారుస్తాడో, నన్ను ఎప్పుడు రక్షించుకుంటాడో అంటున్నారు చాలామంది. నిజమా కదా? చాలామంది ప్రార్థన ఇంతే ఉంది, చాలా విచిత్రంగా. నా మనసు దేవుడు ఎప్పుడు మార్చుకుంటాడో ఆయనే మార్చుకోవాలట. నన్ను ఎప్పుడు నడిపించుకుంటాడో, దేవుని సన్నిధి కూడా ఆయనే నడిపించుకోవాలట. వీడు ఏమి చేయడు, అంత దేవుడే చేయాలి. కాబట్టి
జాగ్రత్తగా గమనించండి. సో ఆదిమ సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధమైనటువంటి ఆత్మ సంబంధముగా ఎదగటానికి గల కారణం ఏంటి అని చెప్పేసి అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అపోస్తులు ద ఫస్ట్ టీచర్స్ అండ్ ప్రీచర్స్ ఆఫ్ ద చర్చ్. ద ఫస్ట్ టీచర్స్ అండ్ ప్రీచర్స్ ఆఫ్ ద చర్చ్. సో అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చాలాసార్లు చదువుకుంటాం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. వీరు అంటే ఎవరు? వీరు అంటే ఎవరు? 41వ వచనము. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది ఏముంది చేర్చబడి. ఆ యొక్క 42వ వచనంలో వీరు అన్నాడు కదా, ఆ వీరు ఎవరు? ఆ చేర్చబడిన వారేనా? ఎస్. ఎంతమంది ఉన్నారు అక్కడ? 3000 మంది. ఈ 3000 మంది యొక్క కార్యాచరణ ఏంటి? ఏం చేస్తున్నారు? వీరు అపోస్తుల బోధయందును తర్వాత సహవాసమందును ఫెలోషిప్ సహవాసమందును తర్వాత రొట్టె విరుచుట యందును తర్వాత ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారు? ఎడతెగక అంటే అర్థం ఏంటి? వితౌట్ గ్యాప్, వితౌట్ బ్రేక్, ఎవ్రీ డే. సో దానికి ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి, కింద దానికి ఆన్సర్ ఉంది, ఇక్కడే ఉంది. సో దానికి ఆన్సర్ ఎక్కడుందో చూడండి. 44వ వచనం నుండి మీరు గమనించినట్లయితే 44 విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చరా స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. 46వ వచనం వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. చాలు. 46వ వచనంలో వారు ఎప్పుడెప్పుడు కూడుకుంటున్నారు? ప్రతిదినము. ఎక్కడ కూడుకుంటున్నారు? దేవాలయములు. ప్రతిదినము 3000 మంది ప్రతిదినము కూడుకొనుట జరిగే పనేనా అంటే జరుగుతుంది. కారణం ఏంటంటే వారందరూ కూడా దేవుని ఎడల భయం కలిగిన వారు. మనలాంటి వారు కాదు అని నేను గట్టిగా చెప్పగలను. వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు. మనకు దేవుని గురించి సరిగా తెలియదు అంటాను నేను. దేవుని గురించి సరిగా తెలిసినటువంటి వాడైతే దేవునికి భయపడతాడు.